అందరికీ నమస్కారం. ఈరోజు సౌందర్యలహరిలోని 69వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. ఓం శ్రీమాత్రే నమః. హ్రీంకారాసనగర్భితానలసిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. ఇప్పుడు సౌందర్యలహరిలోని 69వ శ్లోకం. గళే రేఖాస్తిస్రో గతిగమకగీతైకనిపుణే వివాహవ్యానద్ధ ప్రగుణగుణసంఖ్యా ప్రతిభువః విరాజంతే నానావిధమధుర రాగాకరభువాం త్రయాణాం గ్రామాణాం స్థితినియమసీమాన ఇవతే. ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే, జగన్మాత కంఠాన్ని శంకరులు ఎంత నిశితంగా పరిశీలించారో చూడండి. అమ్మా, నీ కంఠంపై కనబడుతున్న 3 గీతలు ఈశ్వరుడు నీ మెడలో వేసిన 3 ముడులకు చిహ్నములా, లేక సంగీతమును ఇష్టపడే నీ మెడలో 3 రాగముల గుర్తులా? ఏది ఏమైనా నీవు కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధవు. ఓ సంగీత సామ్రాజ్ఞి, నీ కంఠసీమలోని 3 భాగ్యరేఖలు వివాహ సమయాన శంభుడు కట్టిన అనేక దారములతో తయారు చేసిన మాంగళ్యాన్ని గుర్తుకు తెస్తూ నానా విధాలైన మధురమైన రాగాలకు నిలయమైన షడ్జగ్రామ, మధ్యగ్రామ, గాంధార గ్రామాలకు ఉనికిగా ప్రకాశిస్తున్నది. రేపు 70వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.